నమస్కారం. ముందుగా సకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు చూడండి చేయండి కార్యక్రమంలో పర్ల్స్తో అందమైన పర్స్ని అల్లి చూపిస్తానంటున్నారు గీత గారు. ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి గీత గారు. నమస్తే అండి. గీత గారు, కేవలం పర్ల్స్తో అందమైన పర్స్ని తయారు చేసి చూపిస్తానన్నారు ఈరోజు. మరి తయారు చేసుకోవాలంటే ఇంకేమేం కావాలో చెప్పండి. నీడిల్, థ్రెడ్, సీజర్, పర్ల్స్. గీత గారు, ఫస్ట్ ఏం చేస్తారు? నీడిల్ తీసుకొని థ్రెడ్ ఎక్కించుకొని చేసుకోవడం. ఈ నీడిల్ కూడా కొంచెం లావు ఉండాలి. థ్రెడ్ అండి, ఇది మామూలు ప్లాస్టిక్ వైరే కదా? ఫిష్ వైరే. కాకపోతే నంబర్ ఎంత అండి? 18. అంటే పర్సెంట్ చాలా పడుతుంది. ముడి వేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తీసుకుంటే చిక్కు వస్తుంది. ఫస్ట్ 4 పూసలు ఎక్కించుకోవాలి. ఎడ్జ్లో నాటేసుకో. సో ఇప్పుడు దీనికి చివరికి తీసుకొని నాటేసుకో. దాన్ని సర్కిల్ లాగా చేసుకుంటున్నాను. ఓకే, స్క్వేర్ షేప్ వచ్చేటట్టు చూసుకొని మళ్ళీ ఒకసారి నాటేసుకో. ఓకేనండి, ఫస్ట్ 4 బీట్స్ తీసుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు ఈ 4 ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక రౌండ్ చుట్టూ తిరిగి మళ్ళీ వేసుకొని రావాలి. రౌండ్ ఇందులోంచి తీయాలి ఒకసారి. సో గట్టిగా ఉండడం కోసం ఆ 4 పూసలు ఏవైతే ఫస్ట్ మనం కుట్టామో వాటిని 4ని కలిపి తీసుకొని ఆ 4 కూడా స్క్వేర్ షేప్ లో ఉన్నాయండి. దాంట్లోంచి మళ్ళీ ప్రతి పూసలోంచి ఒక్కోసారి తీసుకోవాలి. ఓకే, దాని ఇంకో రౌండ్ వేసుకుని గట్టిగా ఉంటుంది. ఇంకో రౌండ్ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే లూజ్ ఉండదు అనమాట, అంతే. టైట్ ఉండడం కోసమే. ఓకే, మామూలుగా ఈ మధ్య కాలంలో బీడ్స్ తో మొబైల్ పౌచెస్, సెల్ ఫోన్ పౌచెస్ అన్ని ఇష్టం. మన ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు, మన పని అంటే టైం బట్టి. సో సెకండ్ స్టెప్ వేశారు. ఇట్లే స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అది కూడా 3 వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఒక పెన్ సైజ్ ఉండాలి కదండి? పెన్ సైజ్ ఉంటుంది, అందుకే 17 రావాలి మొత్తం స్టెప్స్ అన్ని. సో ఇలా ఈ ఇంట్రెస్ట్ ఎలా అండి గీత గారు మీకు? నాకు టీవీ అంటే చాలా ఇష్టం అండి. చూడండి చేయని బాగా చూస్తా. ఓకే, అది చూసి మళ్ళీ ఏమంటే చేస్తాను అనమాట. ఇంట్లో ట్రై చేస్తా అంతే. మనం కావాలనుకున్నది సెల్ ఫోన్ పౌచ్ అయినా సరే, పర్స్ అయినా సరే, ఇప్పుడు ఎంత లెంత్ కావాలని చూసుకొని అంత లెంత్ వరకు చూసుకొని దానికి మళ్ళీ ఇట్లా రౌండ్ అప్ ఇట్లా తిరుగుతూ ఉండాలన్నమాట స్టెప్స్. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం స్టెప్ కి వచ్చేసరికి ఇక్కడ నుండి 1 2 3 వేస్తారా? 3 మళ్ళీ మొత్తం 3 కాకుండా ఇది ఒక్కసారి అనమాట. ఫస్ట్ టైం ఏమో 3 వస్తాయి, తర్వాత మళ్ళీ ఇట్లా వచ్చే రౌండ్ మొత్తం 2 వస్తాయి అనమాట. ఓకే, మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి 2 బేస్ ఉంటాయి, 2 వేసుకుంటూ వెళ్ళాలి. గీత గారు, ఇలా తయారు చేసిన పర్స్ రెడీగా ఏదైనా ఉందా అండి? ఉన్నాయండి, చూపిస్తారా? చూపిస్తానండి. సుజాత గారు, ఇంతకుముందు నేను చెప్పానుగా మొత్తం పర్సు ఇట్లా ఉంటుందండి. వావ్, సూపర్ గా ఉందండి. ఇది ఓపెన్ చేయడమే కదండి? చేయొచ్చు కదా, గట్టిగా ఉంది. కాకపోతే ఇది పెద్ద పర్స్ తీసుకొని పెట్టుకోవాలి. ఓకే, లాక్ కోసం ఇలా పెద్ద పర్స్. ఓకే, చాలా బాగుందండి. ఇవి స్టెప్స్ వస్తాయి. ఓకే, 2 లేయర్స్ కూడా ఉన్నాయండి. వెనకాల ఏమైనా వేసుకోవచ్చు, ముందు కూడా ఏమైనా వేసుకోవచ్చు. నైస్, చాలా బాగుంది. పెన్ పడుతుంది, ఫోన్ పడుతుంది, మనీ పడుతుంది. నైస్ అండి. సో మనం ఇప్పుడు ఇందాక వేసిన స్టెప్స్ అన్ని ఇవి కదండి, ఇలా వరుసగా మొత్తం వేసుకున్నాం. మనకి ఎంత లెంత్ కావాలని చూసుకొని దాన్ని బట్టి ఈ స్టెప్స్ కూడా ఇట్లా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఒక 20 స్టెప్స్ వేస్తే ఇంత పర్స్ వచ్చేస్తుందండి. బాగుందండి, అసలు నిజంగా చాలా హ్యాండీగా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. అసలు వేరే కలర్ ఏది కూడా ఇందులో మనం మిక్స్ చేయలేదండి, కానీ ఓన్లీ వైట్ పర్ల్స్తో చేసిన పర్సే బ్యూటిఫుల్గా ఉంది. సో మనం మొబైల్ అనుకుంటున్నాం కదా, మొబైల్ పౌచ్ని కూడా చేశారు. మనం హ్యాండిల్ చేయడం అంటే వెనకాల చక్కగా చెక్కుడు గుర్తు ఉండేది కదండి, వెనకటికి మా అమ్మమ్మ వాళ్ళు వేసుకునేవాళ్ళు. చెక్కుడు సంచి కూడా ఉండేది వాళ్ళకైతే. అందులో చిల్లర డబ్బులని ఒక సైడ్, మామూలు డబ్బులని, మామూలుగా నోట్లని ఒకవైపు. సో అలా చెక్కుడు గుర్తిలాగా పెట్టి మరీ చేశారు. నైస్ అండి, చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకొక జడ కూడా ఉంది. వావ్,
ఈ జడ చేయడం ఈజీ ఈజీ ఇది, దీనికన్నా ఇంకా ఇది ఈజీ. అంటే ఇవన్నీ పీసెస్ చేసుకోవాలి. ఓకే, బిట్స్ ఏ పీస్ ఆ పీస్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని మధ్యలో ఈ పర్ల్స్ ఉన్నాయి కదా 2, అవి జాయిన్ చేసుకోవాలన్నమాట. అంతే ఏం లేదు. చేసుకొని మళ్ళీ వీటికి ఈ డిజైన్ ఉన్నాయి కదా ప్లాస్టిక్ ఫ్లవర్స్, అవి వేసుకోవాలి. చాలా ఈజీ. ఇది మామూలుగా మనం సారీస్ బ్లౌజెస్ కి పెట్టే ఇవి హ్యాంగింగ్స్ కదండి, ఇవి దానికి అటాచ్ చేసుకున్నారు. చాలా ఈజీ. కాకపోతే థాట్ ఉండాలి, దీంతో ఏమేం చేసుకోవచ్చు అనే ఆలోచన ఉంటే కనుక ఎవ్రీథింగ్ పాసిబుల్ అన్నమాట. ఓకే, ఎనీవే గీత గారు, మా సకులందరికీ పర్ల్స్ తో ఇంత అందమైన పర్స్లని, హ్యాండ్ బ్యాగ్లని, మొబైల్ పౌచ్లని, అండ్ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయిన పూల జడలు కదండి. ఈ పూల జడని ఏమంటారంటే పర్ల్స్ జడలు అండి. సో పర్ల్స్ జడని కూడా ఎలా వేసుకోవాలో చూపించారు. అండ్ దీనికి ఒక థాట్ ఉండాలి, మనకు ఒక ఆలోచన అనేది ఉంటే చేసేసుకోవడం ఈజీ. సో మన క్రియేటివిటీ అండి, మనం ఎంత డిజైన్గా చేసుకుంటాం అనేది మన ఇంట్రెస్ట్. చాలా మంచి ఐడియా అండి. థ్యాంక్ యూ సో మచ్ మా సకులందరికీ ఈ ఐటమ్ పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి గీత గారు తయారు చేసిన పర్స్ని. నిజంగా చాలా బాగుంది కదా, చాలా అందంగా అల్లారు కదా. మరి మీరు కూడా అల్లుకోవాలనుకుంటున్నారా? ట్రై చేసి చూడండి, ఓకేనా? మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మా ఫోన్ నెంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నెంబర్ 04023556540. ఇదండి ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరోసారి మీ అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్తే.